హర్ హర్ మహాదేవ శంభో శంకర. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహంతో, రాజమాతాంగీదేవి అనుగ్రహంతో, ఆయురారోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాన్ని వివరించుకుందాం. పాల్గొన పౌర్ణమి మార్చి నెల 24వ తేదీ ఆదివారం ప్రదోష వేళలో మన పీఠంలో రాజశ్యామల సహిత కాళభైరవ హోమం జరుగుతుంది. ఇది పరోక్షంగా జరిగేటువంటి కార్యక్రమం. ఎవరికైనా ఎటువంటి సమస్యలున్నా తప్పకుండా ఈ హోమంలో పాల్గొని మీరు బాధా విముక్తులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హోమం జరిగిన తర్వాత మీకు అన్నప్రసాద సేవ ఎప్పట్లాగే జరుగుతూ ఉంది. మీ భక్తులు ఇచ్చినటువంటి కానుకతో ఈ హోమంలో పాల్గొనే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే మీకు తప్పకుండా వివరాలు తెలియజేయబడతాయి. ముఖ్యంగా చాలామంది సగం చూసి మళ్ళీ మాకు కాల్ చేయటమో లేకపోతే మెసేజ్ పెట్టడమో జరుగుతుంది. ఏమిటంటే రెమెడీస్ ఏమిటి గురువు గారు అని. నేను రెమెడీ ఏ మంత్రం చదువుకోవాలో ఆఖరిలో విశ్వగురు సక్సెస్ మంత్రాలను ఇవ్వటం జరుగుతుంది. అవి చదవండి. నిజానికి అవి చదివిన వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మీరు చివరి వరకు చూడండి. మీరు కూడా ఆనందంగా హాయిగా జీవించండి. అలాగే ఇంతకాలం నన్ను ఆదరిస్తూ మీ అందరూ ఎంతో అభిమానంగా, ఆప్యాయతగా, ప్రేమగా నన్ను చూసుకుంటున్నారు. మీ అందరికీ నేనేం చేయగలను అంటే ఒక ఆలోచన అయితే వచ్చింది. చాలామంది చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ మధ్య యువకులు ఇటు లవ్ మ్యారేజ్ కావచ్చు, అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, ఏ పెళ్లి చేసుకున్నా వీరి మధ్య అవగాహన లోపంతో తొందరగా విడిపోవటం జరుగుతుంది. అయితే మీరందరూ కూడా ఒక విషయాన్ని గమనించాలి. మన భారతీయ సనాతన ధర్మంలో అద్భుతమైనటువంటి మనకి ఋషులు అందించారు. ముఖ్యంగా అర్ధనారీశ్వర తత్వం, శివపార్వతులు, పార్వతీ పరమేశ్వరుడు. శివుడు ఎందుకు అర్ధభాగాన్ని ఇచ్చాడు, ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య కళతలు రావు, కలహాలు రావు, కన్నీళ్ళు ఉండవు. ఎప్పుడూ కూడా మీ మొహంలో చిరునవ్వే ఆనందమే. అందుకే త్వరలో మన భైరవ శక్తి ఛానల్లో దీని గురించి నేను వివరాలు చెప్తాను. అలాగే ఇంకా మంచి విషయాలను నేను మాట్లాడబోతున్నాను భైరవ శక్తి ఛానల్లో. మీరు ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవటం, అలాగే దీనికి సంబంధించి ఈ అర్ధనారీశ్వర ప్రోగ్రాం కూడా మన పీఠంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఆహ్వానితులే. ఆ వివరాలు కూడా భైరవ శక్తి ఛానల్లో చెప్పబడుతుంది. మీ అందరికీ మరి నేను మరొక మారు భైరవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు ఇంకొక మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయనే భావిస్తాను. ఒక చిన్న లైక్ చేయండి. అలాగే 10 మందికి తెలిసిన వారికి షేర్ చేయండి. మీరు ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి మార్చి 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలిద్దాం. మీ ఆలోచన విధానమే మీకు మేలు చేస్తుంది. చక్కనైనటువంటి ఆలోచన ఈ వృషభ రాశి వారికి ఎదగాలి అనేటువంటి పట్టుదల మీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటే ఇతరుల మీద డిపెండ్ అవ్వరు. వెంటనే మీకు మీరుగా డెసిషన్స్ తీసుకోవటం, అలాగే ఒక సమయస్ఫూర్తితో నిర్ణయాలు కూడా తీసుకొని వ్యూహాలను ఎవరికీ కూడా అర్థం కాకుండా ఉంటారు. ముఖ్యంగా పొలిటీషియన్స్ కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి కాలంగా చెప్పాలి. అలాగే మన రక్షకులు ఉంటారు కదా, వారు లేకపోతే మనం లేము. మన సైనిక దళంలో కూడా ప్రధానమైనటువంటి అధికారులందరూ కూడా చాలా ఈ రాశిలో ఉండేవాళ్ళు. చాలా అద్భుతమైనటువంటి వ్యూహాలతో శత్రు దేశాలకు కూడా
ఒక భయాన్ని క్రియేట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే ఏ పని చేసినా ఇతరుల మీద ఆధారపడకుండా మీరు ఏ పని చేసినా మీకు మీరే చేసుకోవటం మంచిది. అదర్స్ మీద మీరు డిపెండ్ అయ్యారనుకోండి చాలా ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి. ఇక ఈ ఆర్థిక పరంగా చూసినట్లయితే ఏదైతే ఈ ఫస్ట్ హాఫ్లో అంటే ఈ 15 రోజుల్లో 1 నుంచి 15 వరకు కాస్త ఒడిదుడుకులు ఉంటాయో అది సెకండ్ హాఫ్లో మాత్రం కాస్త బాగానే ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా చాలా సేఫ్ జోన్లో ఉంటారు, బాగుంటారు. అందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే శుభకార్యాల్లో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఇక విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో వారికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎవరికైతే సంతానపరమైనటువంటి సమస్యలు ఉంటాయో వారికి అన్నీ తొలగిపోవటం, అలాగే సంతానం కలగటానికి కూడా ఒక విధంగా చెప్పాలి అంటే ఇది చక్కనైనటువంటిది. మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళండి, అంతా బాగానే ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పనులు మీ ఆత్మీయుల కోసం, మీ వారందరి కోసం చేస్తూ ఉంటారు. వారిని ఆనందంగా ఉంచటం కోసం కొన్ని త్యాగాలు అయితే మీరు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే కొంతవరకు ఈ వృత్తి వ్యాపారాలు చేసేవారు కొద్దిగా వ్యాపారస్తులు కాస్త సంయమనంగా ఉండాలి. కస్టమర్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని ప్రదర్శించకండి. ఒక్కొక్కసారి కస్టమర్స్ విసిగిస్తూ ఉంటారు. వారు విసిగించిన మీరు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోపాన్ని ప్రదర్శించొద్దు. కొద్దిగా ఓపికగా ఉన్నట్లయితే అంతా బాగుంటుంది. లేకపోతే మీ ప్రత్యర్థులకి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ కస్టమర్ వేరే షాప్కి వెళ్ళి మీ గురించి చాలా బ్యాడ్గా చెప్పేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే ఒకసారి గ్రహ సంచారాన్ని కూడా మీకు తెలియజేస్తాను. సూర్యగ్రహం అయితే 16 నుంచి 31 వరకు మీనరాశిలో లాభంలో ఉంటాడు. దీనివలన మీకు బుధరాహువులతో కలిసి ఉండటం వలన కాస్త సాంప్రదాయ వ్యవహారాల్లో కాస్త నిబంధనలు, నియమాలు పాటించడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, అలాగే నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవటం జరుగుతుంది. మహిళలకు కూడా చాలా అనువుగా ఉండేటువంటి పరిస్థితి అనే చెప్పాలి. ముఖ్యంగా వారికి ఏమిటంటే ఆభరణాలు అంటే ఇష్టం కదా, కొనుక్కోవాలి అనుకునే వారికి ఇది లక్కీ టైంగానే చెప్పాలి. అలాగే బుధుడు 16 నుంచి 25 వరకు లాభంలో ఉండి రవి రాహువులతో కలిసి ఉంటాడు. ఎవరికైనా దీర్ఘకాలిక సమస్యలు ఆరోగ్యపరంగా ఉంటే వారు కోలుకుంటారు. అలాగే బంధువుల వలన కూడా కాస్త మేలుంటుంది. వ్యాపార రంగంలో కూడా ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. షేర్ మార్కెట్ కూడా కలిసి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక 26 నుంచి 31 వరకు ఈ బుధుడు ఏ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు గురువుతో కలిసి. అప్పుడు మాత్రం కొద్దిగా శారీరక శ్రమ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాకపోతే కుటుంబ సభ్యులతో కాస్త విభేదాలు ఉంటాయి. వారేదో అడుగుతూ ఉంటారు, మీరేదో అంటారు, మాట మాట పెరిగిపోయే పరిస్థితి. కాకపోతే వారు ఏదన్నా అన్నా సరే మీరు కాసేపు ఆగిపోయినట్లయితే మరలా వారు రియలైజ్ అయ్యి దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అక్కడ ఇమ్మీడియట్గా మీరు ఆన్సర్ ఇవ్వకుండా ఉంటే సరిపోతుంది. అలాగే కుజుడిని తీసుకుందాం. కుజుడు అయితే 16 నుంచి 31 వరకు దశమంలో కుంభరాశిలో సంచరించడం, శని శుక్రులతో ఉంటారు. వృత్తిరీత్యా చెప్పాను ఇందాకే, శత్రు వర్గానికి మీరు కొద్దిగా మీ ఎనిమీస్కి మీ యొక్క కంటెంట్ని అందించుకుంటూ ఉంటే బెటర్గా ఉంటుంది. అలాగే ఉద్యోగస్తుల్లో కూడా సాటి మహిళా ఉద్యోగస్తులకు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషన్స్లో ఉన్నా సరే, ఏదైనా షాపింగ్లో పనిచేసినా మరొక చోట ఉన్నటువంటి మగవారు మాత్రం ముఖ్యంగా స్త్రీల వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటరు. అలాగే శుక్రుడు 16 నుంచి 31 వరకు ఈ దశమంలోనే కుంభరాశిలో సంచరించటం కుజుశనులతో కలిసి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక వ్యాపారాన్ని కూడా వృద్ధి చేసుకుంటారు మీరు కాస్త ఓపికగా ఉంటే. అలాగే 16 నుంచి 31 వరకు శని భగవానుడు కుంభరాశిలో దశమంలోనే ఉండటం. కాకపోతే శ్రమ మీది ఫలితం మరొకరిలా ఉంటుంది. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, వారు ఏం చేస్తారంటే మిమ్మల్ని పొగిడి పని చేయించుకుంటూ ఉంటారు. అంటే శ్రమ ఎక్కువగా మీదైతే వారు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉంటారు. అంతే, మీకు ఆఖరికి మిగిలేది త్యాగం చేయటమే అవుతుంది. ఎక్కువగా కష్టపడతారు, దాన్ని ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే మీ కష్టంతో ఒక షేప్కి తేవటం, అది మరొకరు అనుభవించటం.
పేరు ప్రఖ్యాతులు వారు తెచ్చుకుంటారు మీరంతా డిజైన్ చేస్తే. ఇలాంటి విషయాలు మీకు కాస్త మనసుకు కష్టంగా అనిపిస్తాయి. అందులో మానసికంగా దీనివలన కాస్త ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. కాకపోతే భగవంతుడికి వదిలేయండి, ఎవరు కర్మను వారు అనుభవిస్తూ ఉంటారు. మరి ఈ వృషభ రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ వృషభ రాశి వారికి ఏ మంత్రాలు ఏ గ్రహాలకి చదువుకుంటే ఏ పరిహారాలు చేస్తే బాగుంటుందో ఒక్కసారి చూద్దాం. వృషభ రాశి వారు శని శుక్ర కుజ గ్రహాలకి మంత్రాలు పఠించి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా పక్షులకు దాహం తీర్చండి, నీళ్ళు పెట్టండి, అద్భుతమైనటువంటి పరిహారం ఇది. అలాగే నేను చెప్పిన మంత్రాలు శని భగవానుడికి భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్, భగభవ్యాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. అలాగే శనివారం నాడు వీలైతే శివాలయ దర్శనం చేసుకుంటే మీరు మీ సంకల్పాన్ని చెప్పుకుంటే చక్కగా ఉంటుంది. శుక్రుడికి ఓం భం భార్గవాయ నమః, ఓం భం భార్గవాయ నమః. అలాగే కుజుడికి ఓం శం శరవణ భవాయ నమః, ఓం శం శరవణ భవాయ నమః. కుజుడికి ఈ 3 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. చక్కని ఫలితాలు అయితే వస్తాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్, ఈ మంత్రాన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆ భైరవుని ఆశీస్సులతో బాగుండాలని మనసా వాచా కర్మణ కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.